నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ బీజేపీ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో శనివారం రోజున అంబేద్కర్ చౌరస్తా హుజూరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ గారి 11 ఏళ్ల సేవ సుపరిపాలన పేదల సంక్షేమం సందర్భంగా సంకల్ప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసాల రమేష్ గారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 11 సంవత్సరాల సేవ సుపరిపాలన మరియు పేదల సంక్షేమ మార్గంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి అద్భుత నాయకత్వంతో భారత్ ప్రతి సవాల్ను ధైర్యంగా ఎదుర్కొంది. సైనికుల సాహసంతో సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. ప్రపంచంలో అనిశ్చితి పరిస్థితిలో ఉన్నప్పటికీ భారత్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. హుజూరాబాద్ పట్టణంలో జరుగుతున్నటువంటి వికసిత్ భారత్ భారతీయ జనతా పార్టీ సంకల్ప సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్ గారు, తూగుల శ్రీనివాస్ గారు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు గారు, బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు గారు, మాజీ కౌన్సిలర్ మరియు తోటి పైళ్ళ వెంకరెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ నల్ల సుమన్ గారు, ఈ కార్యక్రమానికి కోక నిర్వహిస్తున్నటువంటి బొరగాల సారయ్య గారు, ఉరిపాక వెంకటేష్ గారు, జిల్లా పదాధికారులు, పట్టణ పదాధికారులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, పోలింగ్ బూతుల అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల పట్టణ కార్యవర్గ సభ్యులు, ముఖ్యంగా మహిళా సోదరిమణులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు పరిపాలన సాగిస్తూ 11 సంవత్సరాల తన పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వరుసగా వారు 3వసారి ప్రధానమంత్రిగా ఈ దేశానికి బాధ్యతలు తీసుకొని 11 సంవత్సరాల సుపరిపాలన అందించి, మరి గతంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఏ రకమైన పరిపాలన జరిగింది, ప్రస్తుతం ఉన్న పరిపాలన ఏ రకంగా జరిగింది, ప్రజలు తెలియజేసుకుంటా చేసుకుంటా ఉన్నారు. దానికి ఉదాహరణనే మరి 3వసారి వారు ప్రధానమంత్రిగా మళ్ళీ అధికారంలోకి రావడం, ప్రజల యొక్క అభిమానాన్ని చూడగొనడం అనే విషయాన్ని మనందరం దేశ ప్రజలతో సహా తెలుసుకుంటా ఉన్నాము. నరేంద్ర మోడీ గారు అంటేనే ఎవరికి తెలియని విషయం లేదు. చిన్న పిల్ల పాపల నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు గతంలో దేశ ప్రధాని అంటే కొంతమందికి తెలిసింది, కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్న తీరు, నిస్వార్థంగా చేసే పరిపాలన, అవినీతి రహితంగా చేసే పరిపాలన, మరి బంధుప్రీతి లేకుండా చేసే సంక్షేమం అనేది నాయకులకు కాదు, నాయకుల తాబేదారులకు కాదు, నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందాలి. ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైగా గడిచినప్పటికీ ఇంకా అనేక రుగ్మతలతోటి, పేదరికంతో, నిరక్షరాస్యతతో, ఇంకా నిరుద్యోగంతో, టెర్రరిజంతో, తీవ్రవాదంతో, ఇలా రకరకాల సమస్యలతోటి పనులు లేకుండా సుతమతమైపోయి మరి అశాంతి నెలకొంటున్న తరుణంలో కూడా దీన్ని రూపుమాపాలనే ఒక దృఢమైన సంకల్పంతో మరి వారు నిస్వార్థంగా 24 గంటలు ఈ భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానాన్ని నిలపాలని, విశ్వగురువు కింద దీన్ని తీసుకుపోవాలని ఒక మంచి సంకల్పంతో వారు ఈ పరిపాలన సాగిస్తున్న విషయము మనందరికీ కూడా తెలుసు. దేశ ప్రజలు గతంలో 2 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు 3వసారి అధికారంలోకి వచ్చే విధంగా ఇప్పుడైతే 240 సీట్లు వచ్చినాయి, కానీ మనం లక్ష్యం వేరే ఉండే 400 దాటే లక్ష్యం ఉంటే
ఇంకా కుట్రలు కుతంత్రాలతోటి ప్రతిపక్షాలన్నీ కూడా మరి ఒకవైపు రాజ్యాంగం మారుస్తాడని, ఒకవైపు పూర్తి మెజార్టీ వస్తే మరి ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుందని, రిజర్వేషన్లు తీసేస్తాడని, ఇలాంటి రకరకాల అపోహలు చేసి కొంతవరకు వాళ్ళు సఫలీకృతం అయినప్పటికీ ప్రజలు ఒకసారి కళ్ళు పోసాను కానీ మళ్ళీ ఎవడే కళ్ళు తెచ్చింది. మరి భారతదేశం ఎటుపోతా ఉన్నది. నరేంద్ర మోడీ లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం గల నాయకుడిని మనం ఎన్నుకుంటామంటే మరి ఎవరికి వేయకుండా కొన్ని ప్రాంతాలలో అపవాదులు వాళ్ళు సృష్టించి మరి ఆయన అధికారంలోకి తీసివేయాలనే సంకల్పంతో విదేశీ శక్తులతో కుమ్మక్కైపోయి విదేశీ ధనాన్ని కూడగట్టుకొని ఢిల్లీ లాంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, తర్వాత మహారాష్ట్రలో మరి ఈ ఏదైతే భారతీయ జనతా పార్టీకి గతంలో అనుబంధంగా ఉన్న మరి మన ఈ శరద్ పవార్ లాంటి వాళ్ళు కానీ, లేకుంటే ఇంకా ఈ మన ఏం పార్టీ ఏంటంటే బీజేపీకి అనుబంధంగా ఉన్నారు మన మహారాష్ట్రలో శివసేన లాంటి వాళ్ళతోటి వాళ్ళంతా కుట్రలు చేసి మరి ఎన్నో రకాలుగా మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలంతా అప్రమత్తం అయిపోయి ఇదంతా ఇటు పోతుందని, అసలు అయోధ్యలో ఎన్నో సంవత్సరాల నుంచి మరి భారతీయుల యొక్క కళగా ఉన్నది. గతంలో 500 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యను ఈరోజు రామ మందిరం ఏర్పాటు చేస్తే అయోధ్యలోనే మన పార్టీ అభ్యర్థి ఓడిపోవడం అనేది ఈ కుట్రలో ఒక భాగం. అది అటువంటి కుట్రలు వాళ్ళు చేసింది. కానీ ప్రజలు ఎంబడి అప్రమత్తం అయ్యిండ్రు. దాని పర్యవసరంగానే ఇటీవల జరిగిన ఢిల్లీ ఎలక్షన్ కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్ కావచ్చు, హర్యానా ఎలక్షన్ కావచ్చు, ప్రజలంతా ఎవరు కూడా ఊహించలేదు ఈ రకంగా జరుగుతుంది. గతంలో నరేంద్ర మోడీ గారి సీట్లు తగ్గినాయి అనే భావంతో కసితోటి ప్రజలంతా మళ్ళీ నరేంద్ర మోడీని వెనుకటి కీర్తి పతాకంకు ఎగరేయాలి, వారి కీర్తి ప్రతిష్టలు ఎప్పటిలాగా నిలబెట్టాలి. ప్రపంచ పటం లోపల ఈ రోజు భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కూడా అంతకుముందు పోతే వేరే దేశాలలో కనీసం పలకరించకపోయేది, ఎదురుగా వచ్చి మాట్లాడకపోయేది, కనీసం మర్యాద గౌరవాలు లేకపోయేది. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇతర దేశాలకు, అమెరికా లాంటి, రష్యా లాంటి సంపన్న అగ్రరాజ్యాలకు వెళ్తే, దేశాలకు వెళ్తే కూడా వాళ్ళు ఎదురుగా వచ్చి పిలుచుకొని మరి గౌరవించే స్థాయికి మరి మన నాయకుడు వచ్చిందంటే దానికి ఆయన చేసిన కృషి ఎంతో ఉన్నది. ఎంతో సంకల్పంతో ఈ భారతదేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, భారతదేశ ప్రజలను ఏ రకంగా పైకి చెట్టుకోవాలి, మరి వారి జీవన విధానాన్ని ఏ రకంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో వారు పోతా ఉన్నారు. కాబట్టి అటువంటి సంకల్పాన్ని మనం కూడా ప్రజల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో మనం అధికారంలోకి వచ్చినప్పటికీ మరి మన తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారానికి రాలేకపోతా ఉన్నాం. దానికి కారణం ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కావచ్చు, తెలంగాణ వాదం కావచ్చు. మరి మొన్నటి వరకు కూడా మనకు పోయిన ఎలక్షన్లో పట్లే ఈసారి భారతీయ జనతా పార్టీ వస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని అంతర్గత సమస్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చి మనం అధికారం కాలేకపోయినాము. దాని పర్యవసనం ఇప్పుడు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. గతంలో చేసిన టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పరిపాలన ఏ విధంగా ఉన్నది అనేది ప్రజలు బేరీజ్ చేసుకుంటా ఉన్నారు. మనం పొరపాటు చేసినాము. మనం తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఎంత ముందుకు పోతా ఉన్నది. మరి వారి నాయకత్వంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ కూడా మరి రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలి, వస్తేనే కానీ మాకు అభివృద్ధి జరగదు అనే సంకల్పం ఇవాళ ప్రతి ఒక్కరూ తీసుకున్నారు. ఎవరికి వారు సంకల్పం తీసుకొని మరి తప్పకుండా వచ్చే ఎలక్షన్లో మరి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే సంకల్పం ఉంది. అందుకు మనం కూడా కార్యకర్తలుగా మరి ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ఊరికని గాలిలో దీపం పెట్టి మన నాయకునికి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, తప్పకుండా అధికారంలోకి వస్తాయని మనం అనుకుంటే అది మరి మనకు ఇబ్బంది జరుగుతుంది. గతంలో ఏ రకంగా ఇబ్బంది జరిగిందో రేపు కూడా అదే ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ నాయకులందరినీ కూడా కోరేది ఏంటంటే మనం రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి
ప్రజలు మనకు అధికారం ఇవ్వడానికి సంసిద్ధులుగా ఉన్నప్పటికీ మధ్యలో మనము మన ప్రభుత్వం చేసే కార్యక్రమాలు 11 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ మరి ప్రజా సంక్షేమం కోసము ఇప్పుడు అనేక పథకాల గురించి చెప్పారు. గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మరి మరుగుదొడ్లు కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, గరీబ్ కళ్యాణ అన్న యోజన కావచ్చు, తర్వాత అటల్ పెన్షన్ యోజన కావచ్చు, ముద్రా లోన్లు కావచ్చు, రకరకాలుగా. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నదో ఆ విషయాలను వాళ్ళు దృష్టి సారించి మరి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా డీబీటీ ద్వారా ఏదైతే మరి జన్ధన్ యోజన ఖాతాలు ఏర్పాటు చేసి ప్రజలకు లబ్ధి చేరాలంటే డైరెక్ట్ గా వారి ఖాతాలోనే డబ్బులు పడటం. తర్వాత ఉచితంగా దాదాపు 40 రూపాయలకు కేజీ బియ్యం ఉచితంగా ప్రతి మనిషికి 5 కిలోలు గత కొన్ని సంవత్సరాలుగా ముందు కాలంలో కూడా ఇవ్వడానికి అది చాలా గొప్ప విషయం. అందరికీ అన్నం పెట్టే విషయం అది. అటువంటి విషయము మరి మనం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా